ఆర్ఎస్ బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదీ చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. ఈ వారం గెస్ట్ పరిచయం చేసే ముందు ఆయన గురించి ఒక రియల్ స్టోరీ చెప్పాలి. ఆ స్టోరీ కాదు, ఆ సంఘటన జరిగినప్పుడు నేను కూడా విట్నెస్. 2005లో జూన్ నెలలో నేను అప్పుడు పనిచేస్తున్న సంవత్సరం నుంచి ఒక కాల్ వచ్చింది. హైదరాబాద్ శివారు ఎల్బీ నగర్ ఆప్కో కాలనీలో ఒక మర్డర్ జరిగింది, ఇమ్మీడియట్గా కవర్ చేయమని. నేను స్పాట్కి వెళ్ళేసరికి పోలీసులు ఆ ఇంటి చుట్టూ ఉన్నారు, జనం విపరీతంగా ఉన్నారు. లోపలికి వెళ్ళి చూద్దామసరికి అప్పుడు ఎల్బీ నగర్ ఏసీపీ జగన్మోహన్ రెడ్డి గారు చేతిలో ఒక చిన్న పాపతో పరిగెట్టి వస్తున్నారు. ఆ పాప ఒంటి నిండా బ్లడ్ ఉంది. లోపలికి వెళ్ళి చూసేసరికి 3 డెడ్ బాడీస్ ఉన్నాయి. అక్కడ తెలిసిన విషయం ఏంటంటే అర్ధరాత్రి దొంగలు వచ్చి, దోపిడీ దొంగలు ఇంట్లోకి వచ్చి వచ్చిన వాళ్ళని వచ్చినట్టు కనబడినట్టు కొట్టి అందినట్టు దోచుకున్నారు. ఆ ఘటనలో తల్లి తండ్రి 2 కూతురు గాయపడ్డారు. ఒక కూతురు తల్లి తండ్రి ఒక కూతురు స్పాట్లో చనిపోయారు. ఇంకొక పాప మాత్రం కొన ఊపిరితుంది. ఆ కొన ఊపిరితున్న పాపని అప్పుడు ఏసీపీ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడి నుంచి తన చేతుల్లో పట్టుకొని బయటకు రావడం, జీప్లో తీసుకెళ్లి ఎల్బీ నగర్ కామినెంట్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. ప్రార్థనల పుణ్యమో లేదా తల్లిదండ్రుల ఆశీస్సులో కానీ ఆ పాప తర్వాత కోలుకుంది. అంతవరకు బాగుంది. కానీ కోలుకున్న తర్వాత ఆ పాపని ఏం చేయాలి అన్నది ఒక ప్రశ్న మొదలైంది. పాపని చాలామంది హోము పంపిద్దాం, మరికొంతమంది మేము పెంచుకుంటాం అన్నారు. కానీ పాప కోలుకున్న కొద్దీ పెంచుకుంటామన్న వ్యక్తులు ఎవరు దగ్గర రాలేదు. చివరికి పోలీసులు ఆ పాపను యూసగూడలో హోము పంపిద్దాం అనే ప్లాన్ చేశారు. కానీ ఆ సంఘటన జరిగిన దగ్గర ఒక వ్యక్తి మాత్రం ఆ సంఘటన కళ్ళారా చూశారు. అతను వాకింగ్ చేద్దామని అక్కడికి వచ్చి అక్కడ చూసేసరికి రక్తపు మడుగులో పిల్లలు, డెడ్ బాడీస్, ఆ పాపను పరిగెట్టడం అన్నీ చూశారు. తర్వాత ఆ పాప కోలుకున్న తర్వాత కూడా ఆ పాప యొక్క ఆరోగ్య క్షేమాలు తెలుసుకుంటూ వచ్చిన వ్యక్తి నేను ఆ అమ్మాయిని పెంచుకుంటాను అని ముందుకు వచ్చారు. అలాంటి గొప్ప మనసున్న వ్యక్తి ఈ వారం మన గెస్ట్. ఒకసారి మీ కుటుంబ నేపథ్యం, మీరు నల్లకోట ఎందుకు వేసుకున్నారు చెప్పు. నా సొంతంగా నేను బతకాలనే అప్పటి నుంచే నాకు ఒక దృక్పథం అనమాట. సొంతంగా బతకడమే కాకుండా కొంత ప్రజలకు మేలు చేయాలి అనే ఐడియా నాకు ఇంటర్మీడియట్లోనే వచ్చింది. సో అప్పటి నుంచి నేను నా సొంతంగా కష్టపడి ట్యూషన్లు చెప్పుకొని, అయితే మా ఫాదర్ బాగా తిట్టేవాడు, ఈ ఉద్యోగం వాడు చేస్తున్నాడు, వీడు చేస్తున్నాడు, నాకు ఇష్టం లేదు, ఎవరి దగ్గర పని చేయాలి, నేను సొంతంగా ఏదో ఒకటి చేసుకుంటాను అని చెప్పేసి లా కంప్లీట్ అయింది. లాలోనే మొదలుపెట్టినాను. కొన్ని ప్రాంతాల్లో కానీ కొన్ని ఏరియాలో చూస్తుంటే అడ్వకేట్స్ కావాలని వాయిదాలు తీసుకుంటారు. వాయిదాలు ఎందుకు జరుగుతాయి అని అంటే రకరకాల కారణాలు ఉంటాయి. అడ్వకేట్లను ఒక్కరిని బ్రేమ్ చేయడానికి కుదరదు. అంటే ఎక్కువగా మీరు సివిల్ కేసుల వైపు ఎందుకు దృష్టి పెట్టాల్సి వచ్చింది? పోలీస్ స్టేషన్కి అసలు పోవడమే నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే అక్కడ పోలీస్ స్టేషన్ పోయిన తర్వాత ఒక అడ్వకేట్ పోతే పోలీస్ స్టేషన్లో రెస్పెక్ట్ ఉండదు. అంటే ఎక్కువ సివిల్ కేసుల్లో మీకు నచ్చిన కేసు ఒకటి చెప్పండి. పేషెంట్ వెళ్ళింది మంచిగా మారుతి కార్లో వెజిటేబుల్స్ మార్కెట్ పోయి వెజిటేబుల్స్ కొనుక్కొని హాస్పిటల్కి రొటీన్ చెకప్కి వెళ్ళినారు. అతన్ని తీసుకెళ్ళి మీకు హార్ట్ చెకప్ చేస్తామని తీసుకెళ్ళి హార్ట్ చెకప్ చేసి స్టంట్ వేసి ఎమర్జెన్సీ డిక్లేర్ చేసి, వెళ్ళిన తర్వాత హాస్పిటల్ వైపు నుంచి ఏం జరిగిందండి? హాస్పిటల్ వైపు నుంచి కేర్ సరిగా తీసుకోలేదు, ప్రాపర్ మెడికేషన్ ఇవ్వలేదు, ప్రాపర్ ట్రీట్మెంట్ ఇవ్వలేదు, కేర్లెస్గా ట్రీట్మెంట్ ఇచ్చినారు. అక్కడ చాలా ఎత్తున ఎవిడెన్స్ అయింది, అంత అయింది. అయితే ఆ కన్స్యూమర్ కేసులో ఏంటంటే ఒక స్పెషలిస్ట్ని ఎగ్జామ్ చేయాల్సి ఉంటుంది. ఏ డాక్టర్ని పిలిచినా ఎవిడెన్స్ రావడం లేదు. జనరల్ పబ్లిక్ డాక్టర్లకు ఒక నిర్లక్ష్యం ఉంది అని భావిస్తే, లేదా డాక్టర్లు చనిపోయారని ఆరోపణ చేస్తున్నప్పుడు వాళ్ళు ఫర్దర్ స్టెప్ ఎలా తీసుకోవాలంటే అప్పుడు జనరల్గా చాలామంది పబ్లిక్ ఆ విషయం తెలియట్లేదు. హార్ట్ ప్రాబ్లం అంతే సివియర్ ప్రాబ్లం ఉంది. పేషెంట్ చేయాల్సింది ఏంటంటే ప్రతి కేస్ షీట్ తన దగ్గర పెట్టుకోవాలి. తర్వాత సివిల్ కేసులు తీసుకుంటే మీరు చేసిన కేసు ఫ్యామిలీ డిస్ప్యూట్స్ కానీ పార్ట్నర్షిప్ కేసు, ఒక పార్టిషన్ సూట్ అండి. వాళ్ళ అక్క ఆయన మధ్యన పార్టిషన్. వాళ్ళ నాన్నగారు కన్స్ట్రక్షన్ చేస్తూ స్లాబ్స్ కొంత వర్క్ చేసి చనిపోయారు.
కానీ తండ్రి ఆస్తిలో కూతురికి వాటా ఉంటుంది కదా. ఇప్పుడు నా ఆస్తి నేను ఎవరికైనా ఇచ్చుకోవచ్చు. మా తాతల నుంచి వచ్చిన ఆస్తి కూతురికి వస్తుంది, అందరికి వస్తుంది, నా వారసులకు అందరికి వస్తుంది. ఎప్పుడో 10 సంవత్సరాలు జరిగిన తర్వాత కింద కోర్టు, తర్వాత పై కోర్టు, ఇంకో ఆ పై కోర్టు. ఈ న్యాయ వ్యవస్థలో కొంత డిలే ఉన్నమాట వాస్తవం. కానీ 3 వ్యవస్థలు అంచెలంచెలుగా సుప్రీంకోర్టు దాకా పోయి అక్కడ కానీ ఎండ్ కాదు. మీరు అయోధ్య చూసినట్టయితే మీకు 2005లో విషయం గుర్తు ఫస్ట్లోనే చెప్పాను. అంటే ఆ రోజు నేను వచ్చేసరికి ఆ సీన్ అంతా చాలా భయంకరంగా ఉందండి. ఆ ఇల్లు అంతా పైన స్లాబ్, గోడలు అంతా బ్లడ్, అంతా డెడ్ బాడీస్, రెడ్ బాక్స్ అనేది చిన్నపిల్లలు. నాకన్నా ముందు మీరు వెళ్ళేసరికి ఏం జరిగింది అసలు మీకు ఫస్ట్ ఎలా తెలుసు? అది మా ఇంటికి దగ్గరలో ఉంటుందండి. అక్కో కాలనీ అనేది నేను నాగోల్లో ఉంటాను. మా ఇంటి దగ్గరలో ఉంటుంది. ఆ ఇల్లు దగ్గర అంత కిటికీలోంచి జనాలందరూ లోపలితో చూస్తాము, అంత గుంపు. అప్పుడప్పుడే ఏం జరిగిందబ్బా అని నేను పోయేటప్పటికి ఇంకో 4.5 years పాపనేమో కాన్షియస్తోని ఉంది, కొంచెం లేచినట్టు ప్రయత్నం చేస్తుంది. 2 డెడ్ బాడీస్ మధ్యన ఉంది. ఆ సీలింగ్ అంతా బ్లడ్ బాగా రోకల్ బండ తీసుకొని కొడితే బ్లడ్ సీలింగ్కి కొట్టిందండి. అది ఎంత భయంకరంగా. పోయి చూసుకొని అంతా చూసుకొని కొంత అక్కడ ఫీజు కట్టి డిశ్చార్జ్ చేసుకొని మా ఇంటికి తీసుకెళ్తే ఎవరు రాదు అసలు. వారం అయింది, 10 రోజులు అయింది, 2 రోజులు అయింది. కానీ మధ్యకాలంలో పాపం మీ దగ్గర ఉన్నప్పుడు తల్లిదండ్రుల గురించి అడగదమ్మా? చిన్న పాప ఏం తెలియదు, 4.5 years కదా, ఏం తెలియదు. నేను నా బ్యాక్గ్రౌండ్ అంతా ఎకనామికల్ సౌండ్ బ్యాక్గ్రౌండ్ కాదు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఇక్కడ చూస్తే వాతావరణం చూస్తే పిల్లలంతా ఐఏఎస్ వాళ్ళ పిల్లలు, ఐపీఎస్ వాళ్ళ పిల్లలు. నాతో పాటు వచ్చిన వాళ్ళంతా బ్యూరోక్రాట్స్ ఉన్నారు, మినిస్టర్స్, బిజినెస్, చాలా హై ప్రొఫైల్ పీపుల్ వస్తుంది అక్కడికి. నేను అడ్మిషన్ ఫీజు పే చేయలేను, నాకు సీట్ కావాలి. నేను ఒక వ్యక్తిగా నేను ఇది చేస్తున్నాను, మీరు సంస్థగా మీరెందుకు చేయకూడదు? ఫోన్ పాపకు అమ్మమ్మ ఎవరు ఉండాలనుకుంటా, వాళ్ళు ఎవరైనా వచ్చారు? వచ్చిందండి, బాగా ఇబ్బంది పెట్టిండ్రు, లీగల్ ప్రొసీడింగ్స్ అయినాయి. అంటే ఒక 2-3 సంవత్సరాలు గమ్మునున్నారు. తర్వాత కోర్టులో పోయి అది ఆస్తుల కోసం అని చెప్పి, ఆ ఇల్లు తీసుకోవడం కోసం అని చెప్పేసి నా మీద చాలా అభియోగాలు పెట్టడం. జడ్జి గారు ఏమంటున్నారంటే, నేను ఇన్నేళ్ల నుంచి జడ్జిగా ఉన్నా, ఫస్ట్ టైం ఇవాళ నేను ఈ పాపకు ఆన్సరబుల్ అయినా అని. ఏం సార్ అంటే, నేను అన్ని క్వశ్చన్లు వేస్తుంటే, హూ ఆర్ యూ టు ఆస్క్ మీ ఆల్ దీస్ క్వశ్చన్స్? ఫస్ట్ యూ లెట్ మీ నో దట్ అని అడిగిందంట స్ట్రైట్గా. ఈజ్ గోయింగ్ టు బికమ్ ఐఏఎస్ ఆఫీసర్ అని అందరి ముందే చెప్పిన. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం గెస్ట్ పరిచయం చేసే ముందు ఆయన గురించి ఒక రియల్ స్టోరీ చెప్పాలి. ఆ స్టోరీ కాదు, ఆ సంఘటన జరిగినప్పుడు నేను కూడా విట్నెస్ని. 2005లో జూన్ నెలలో నేను అప్పుడు పనిచేస్తున్న సంవత్సరం నుంచి ఒక కాల్ వచ్చింది. హైదరాబాద్ శివారు ఎల్బీ నగర్ ఆప్కో కాలనీలో ఒక మర్డర్ జరిగింది, ఇమ్మీడియట్గా కవర్ చేయమని. నేను స్పాట్కి వెళ్ళేసరికి పోలీసులు ఆ ఇంటి చుట్టూ ఉన్నారు, జనం విపరీతంగా ఉన్నారు. లోపలికి వెళ్ళి చూద్దామసరికి అప్పుడు ఎల్బీ నగర్ ఏసీపీ జగన్మోహన్ రెడ్డి గారు చేతిలో ఒక చిన్న పాపతో పరిగెట్టి వస్తున్నారు. ఆ పాప ఒంటి నిండా బ్లడ్ ఉంది. లోపలికి వెళ్ళి చూసేసరికి 3 డెడ్ బాడీస్ ఉన్నాయి. అక్కడ తెలిసిన విషయం ఏంటంటే, అర్ధరాత్రి దొంగలు వచ్చి, దోపిడీ దొంగలు ఇంట్లోకి వచ్చి వచ్చిన వాళ్ళని వచ్చినట్టు కనబడినట్టు కొట్టి అందినట్టు దోచుకున్నారు. ఆ ఘటనలో తల్లి, తండ్రి, 2 కూతురు గాయపడ్డారు. ఒక కూతురు, తల్లి, తండ్రి, ఒక కూతురు స్పాట్లో చనిపోయారు. ఇంకొక పాప మాత్రం కొన ఊపిరితుంది. ఆ కొన ఊపిరితున్న పాపని అప్పుడు ఏసీపీ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడి నుంచి తన చేతుల్లో పట్టుకొని బయటకు రావడం, జీప్లో తీసుకెళ్లి ఎల్బీ నగర్ కామినెంట్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఆ స్పాట్లో అప్పుడు డీసీపీ సౌమ్యంతో పాటు చాలామంది ఉన్నారు. ఆ పాపని ఎవరు కాపాడతారు ఎలాగని అందరూ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ పాప అయినా కనీసం బతికితే బాగుండంటూ చాలామంది నాతో పాటు అందరూ కూడా ప్రార్థన చేశారు. ప్రార్థనలో పుణ్యమో లేదా తల్లిదండ్రుల ఆశీస్సులో కానీ ఆ పాప తర్వాత కోలుకుంది, అంతవరకు బాగుంది. కానీ కోలుకున్న తర్వాత ఆ పాపని ఏం చేయాలి అన్నది ఒక ప్రశ్న మొదలైంది. పాపని చాలామంది హోము పంపిద్దాం, మరి కొంతమంది మేము పెంచుకుంటాం అన్నారు. కానీ పాప కోలుకున్న కొద్దీ పెంచుకుంటామన్న వ్యక్తులు ఎవరు దగ్గర రాలేదు. చివరికి పోలీసులు ఆ పాపని యూసగూడలో హోము పంపిద్దాం అనే ప్లాన్ చేశారు. కానీ
ఆ సంఘటన జరిగిన దగ్గర ఒక వ్యక్తి మాత్రం ఆ సంఘటన కళ్ళారా చూశారు. అతను వాకింగ్ చేద్దామని అక్కడికి వచ్చి అక్కడ చూసేసరికి రక్తపు మడుగులో పిల్లలు డెడ్ బాడీస్ ఆ పాపను పరిగెట్టడం అన్నది చూశారు. తర్వాత ఆ పాప కోలుకున్న తర్వాత కూడా ఆ పాప యొక్క ఆరోగ్య క్షేమాలు తెలుసుకుంటూ వచ్చిన వ్యక్తి నేను ఆ అమ్మాయిని పెంచుకుంటాను అని ముందుకు వచ్చారు. చాలామంది సంఘటన ఉన్నప్పుడు ఆ ఎమోషన్లో చాలా చెప్తారు, కానీ ఆ సంఘటన జరిగిన కొద్ది మర్చిపోతుంటారు. కానీ సంఘటనలో మాట ఇచ్చిన వ్యక్తి చివరి వరకు ఉండి నేను ఆ పాపని నేను చూసుకుంటాను, నాకు ఇవ్వండి అంటూ పోలీసుల ముందుకు వచ్చిన వ్యక్తి. అలాంటి గొప్ప మనసుల వ్యక్తి ఈ వారం మన గెస్ట్. అతను కేవలం అటువంటి సంఘ సంక్షేమ కార్యక్రమాలే కాకుండా అతను సివిల్ ఇంజనీర్, అంటే హైకోర్టు అడ్వకేట్. కేవలం సివిల్ తగాదాలు కాకుండా సివిల్ మ్యాటర్లో అతనికి ఒక ప్రత్యేకత ఉంది. రంగారెడ్డి కోర్టుతో అతను కెరీర్ ప్రారంభించి హైకోర్టులో ప్రస్తుతం పనిచేస్తున్నారు. అతని పేరు వేణుధర్ రెడ్డి గారు. వేణుధర్ రెడ్డి గారి దగ్గర సివిల్ కేసు వచ్చిన తర్వాత ఎలాంటి ఆర్గ్యుమెంట్ జరుగుతాయి, బాధితులకు ఎలాంటి న్యాయం జరుగుతుంది, అసలు ఆ పాపను ఎందుకు అతను పెంచుకోవాలనుకున్నారనే విషయాల్ని ఆయన అడిగి తెలుసుకుందాం. వేణుధర్ రెడ్డి గారు నమస్తే. నమస్కారం. వేణుధర్ రెడ్డి గారు 2005 జూన్ నెల. అప్పట్లో నుంచి మీకు పరిచయం, కానీ ఆ స్పాట్లో చూడదు, కానీ తర్వాత మేము చూసాం. తర్వాత మీరు ఒక్కసారి ఆ తల్లిదండ్రుల దగ్గర కోల్పోయిన పాపని మీరు దత్తత తీసుకోవడం అనకూడదు, కానీ పెంచుకుంటాను ముందుకు రావడం కాకుండా ఆ పాపని ఈ రోజు వరకు మీరు కేర్ టేకర్గా ఉండి ఆ అమ్మాయిని ఇప్పుడు చదివిస్తున్నారని గొప్ప విషయం. అంటే ఇలాంటి సంఘటనలు చాలామంది ముందుకు వచ్చి ఎమోషనల్ మేము చేస్తూ ఉంటారు, కానీ చివరి వరకు ఉండడం చాలా తక్కువ మంది ఉంటారు, అందులో మీరు ఒకరు. అంటే ఈ విషయంలో మాత్రం ఆ అమ్మాయిని మీరు పెంచుకొని ఇప్పటివరకు కేర్ టేకర్గా ఉన్నందుకు మీతో పాటు ఇటువంటి విషయాల్లో మేడం కూడా ఒప్పుకోలేదు. ఎందుకంటే చాలామంది లేడీస్ మనకెందుకు, మన పిల్లలు ఉన్నారు కదా, మరి వేరే వాళ్ళు ఎందుకు అన కాకుండా మీ మేడం గారు కూడా మీకు సపోర్ట్గా నిలిచినందుకు ఆమెకి మీకు ఇద్దరికి ముందు ధన్యవాదాలు. ఆ సంఘటన నాకు ఇప్పటికే కళ్ళ ముందు కనిపిస్తుంటుంది. ఆ రోజున వచ్చేసరికి ఇల్లంతా బ్లడ్, ఇద్దరు తల్లిదండ్రులు, ఇల్లు మొత్తం సీలింగ్ అంతా కూడా బ్లడ్ కనిపిస్తుంది. ఆ సంఘటనకు మీరు నాకన్నా ముందు మీరు స్పాట్కి రీచారు కాబట్టి ఆ సంఘటన చెప్పే ముందు ఒకసారి మీ కుటుంబ నేపథ్యం, మీరు నల్లకోట ఎందుకు వేసుకొని ఉన్నారు చెప్పండి. మాది నల్గొండ జిల్లా కన్నెకల్లు గ్రామం అండి. ఇప్పుడు మాడుగులపల్లి మండలంలో ఉంది. మా ఫాదరు గోపాల్ రెడ్డి గారు రిటైర్డ్ టీచరు, మా మదర్ హౌస్ వైఫ్. నేను చిన్నప్పటి నుంచి హైదరాబాద్లో కొంత చదువుకున్నాను. ఎల్కేజీ నుంచి మా అమ్మమ్మ అంబర్పేట, హైదరాబాద్లో అంబర్పేట. సో నేను ఇక్కడే పుట్టినాను. చిన్నవాడిని కాబట్టి నేను ఊరికి పంపించానని మా తాత అన్నాడు. ఇక్కడనే ఉండిపోయినాను. ఎల్కేజీ ఫస్ట్ సెకండ్ ఇక్కడ చదివిన తర్వాత మళ్ళీ ఊరికి వెళ్ళిపోయినాను. అక్కడ సిక్స్త్ వరకు అక్కడ చదివినాను. మళ్ళీ తర్వాత హైదరాబాద్ షిఫ్ట్ కావడం జరిగింది. అమ్మమ్మ వాళ్ళది బేస్ ఉంది కాబట్టి నాకు ఇక్కడ షిఫ్ట్ అయ్యి ఇక్కడ చదువుకోవడం జరిగింది. హై స్కూల్ ఇక్కడ చదువుకోవడం జరిగింది. హై స్కూల్లో అప్పుడు మా తాతగారు బాగా లాడు అంటే తెలుసు కదా మనం హైదరాబాద్ భాషలో ప్రేమ అని, బాగా లాడు చేస్తే నాకు చదువు రాలేదు అసలు. 10th క్లాస్లో తెలుగు ఒక్కటి పాస్ అయినా. తెలుగు ఒకటి పాస్ అయిన తర్వాత మనకు చదువు రాదని నేను డిసైడ్ అయిపోయినా. చదువు రాదని చెప్పేసి మా మేనమామ గారు ఈసీఐలో చేసేవాళ్ళు, ఎలక్ట్రానిక్స్ కదా. అప్పుడప్పుడు తెచ్చి ఎలక్ట్రానిక్ గాడ్గెట్స్ పెట్టి ఇంట్లో చేసి రేడియోలాగా పాడియడం అని చేస్తే నాకు దాని మీద ఇంట్రెస్ట్ కలిగింది. అప్పుడు చిక్కడపల్లిలో ఐటీఐ ఉండేది. వెళ్ళి ఐటీఐ ఫామ్ తెచ్చుకున్నాను. నాకు చదువు ఎట్లా రాదు, ఇదని నేర్చుకుందామని చెప్పి తెచ్చుకున్నాక మా ఫాదర్ వచ్చాను. ఎందుకో పేరెంట్స్ సిగ్నేచర్ కావాలి, గార్డియన్ ఆర్ పేరెంట్స్. ఫాదర్ ఉన్నారు కదా, బాపు సిగ్నేచర్ తీసుకుందామని చెప్పేసి మా బాపు దగ్గరికి వెళ్ళి బాపు సంతకం పెట్టాను. అడిగినా ఏంది రాయిదే అని అన్నాడు. రేడియో అండ్ టీవీ మెకానిజం. అప్పటి వరకు మా బాబుకు నేను ఫెయిల్ అయిన సంగతి తెలియదు 10th. రేడియో అండ్ టీవీ మెకానిజం అంటే చింపేసి ఇంటికి వెళ్దాం పదా అని చెప్పేసి అప్పుడు ప్యాక్ చేసుకొని ఊరికి తీసుకెళ్ళి, మా ఫాదర్ టీచర్ అప్పుడు సర్వీస్లో ఉన్నారు. పక్కన ఎర్రబెల్లి అనే ఒక గ్రామం ఉంది, అక్కడ హై స్కూల్ ఉంది, మా ఊళ్ళో లేదు. మళ్ళీ ఫ్రెష్ అడ్మిషన్ 10th క్లాస్ తీసుకొని ఇంటి ఎదురుగా ఒక టీచరు, ఇంటి పక్కన ఒక టీచరు. మా వాడు పెద్ద చదువు దొంగ, మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. వాళ్ళ ఫ్రెండ్స్ కదా అంతా. చాలా కట్టుదిట్టమైన భద్రత మధ్య నాకు 10th క్లాస్లో జాయిన్ చేసాను. సో అక్కడ సిన్సియర్గా చదువుకున్నా. ఇంకా అది తప్పట్లేదు. బయటికి వెళ్దామంటే ఎదురుగా టీచర్కి కనబడతా, లేకపోతే పక్క టీచర్కి కనబడతా. సో చదువుకొని 1 అటెంప్ట్లో పాస్ అయిపోయాను. మళ్ళీ బ్యాక్ టు హైదరాబాద్.
దట్ ఈస్ మై టర్నింగ్ పాయింట్. అక్కడ నుంచి ఐ హ్యావ్ నెవర్ సీన్ మై బ్యాక్. సో అక్కడ నుంచి నా సొంతంగా, అంటే మా ఫాదర్కి కెపాసిటీ ఉంది, ఈజ్ అ టీచర్, మాకు ఒక తమ్ముడు ఒక చెల్లె, పెద్ద ఫ్యామిలీ ఏం కాదు. సో నా సొంతంగా నేను బతకాలనే ఒక అప్పటి నుంచే నాకు ఒక దృక్పథం అనమాట. సొంతంగా బతకడమే కాకుండా కొంత ప్రజలకు మేలు చేయాలి అనే ఐడియా నాకు ఇంటర్మీడియట్లోనే వచ్చింది. సో అప్పటి నుంచి నేను నా సొంతంగా కష్టపడి ట్యూషన్లు చెప్పుకొని టైప్ చేసి నేర్చుకుంటూ, ఒక ఫ్రెండ్ది టైప్ ఇన్స్టిట్యూట్ ఉండే, ఫీజు లేకుండా టైప్ నేర్చుకున్నా. అక్కడ నేర్చుకొని అప్పుడు మన ఇంజనీరింగ్ కాలేజ్ కంప్యూటర్లు అవి లేవు అప్పుడు. ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళు ప్రాజెక్ట్ వర్క్ తెచ్చేవాళ్ళు, బుక్కులు టైప్ చేయాలి. సో నేను రాత్రిపూట టైప్ ఇన్స్టిట్యూట్ నడిచేటప్పుడు స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళు వీలు కాదు, నైట్ 9 to 12 అది చేసుకునేవాళ్ళు. పేజీకి 10 పైసలు అట్లా ఇచ్చేవాళ్ళు నాకు. సో అది తీసుకొని అట్లా నాది సొంతంగా ఎట్లా చేసుకునేవాళ్ళ అనే ఉద్దేశంతో అప్పటి నుంచి నేను తీసుకొని, తర్వాత గ్రాడ్యుయేషను విజయనగర్ కాలేజ్ ఆఫ్ కామర్స్ హైదరాబాద్లో బీకామ్ చేసినాను. దాని తర్వాత ఇక లా అనేది నాకు స్పెసిఫిక్గా లా చేయాలని ఏం లేదు. కాకపోతే హైదరాబాద్ వాతావరణం, ఓల్డ్ సిటీ వాతావరణం అంతా తిరగడం, అంత ఇక్కడ పెద్ద సర్కిల్, దాంతో లా చేయాలని లేకుండే. మా ఫాదర్కి ఏమో ఏజీబీఎస్సీ చేయాలని ఉండే. ఉత్తరప్రదేశ్లో తీసుకుపోయి అడ్మిషన్ తీసుకోవాలని మా మేనమామ గారు పోయి అడ్మిషన్ తీసుకున్నారు. తీసుకున్నాక వెంటనే అక్కడ పూలందేవి ఫైరింగ్ అయింది యూనివర్సిటీలో అప్పుడు, చెంబల్లో. సో అక్కడ వద్దని చెప్పేసి మళ్ళీ ఇక్కడ వచ్చేసి సరే కంపెనీ సెక్రటరీ చేద్దామని, కంపెనీ సెక్రటరీ ఏసీఎస్ అని ఉంటుంది, సిఏతో పాటు ఏసీఎస్ ఉంటుంది, దాంట్లో జాయిన్ అయ్యి బాగా కష్టపడ్డా. కొద్దిలో మిస్ అయింది. సైమల్టేనియస్గా లా చేస్తే బాగుంటుంది, కంపెనీ సెక్రటరీ లా రెండూ చేస్తే మీకు హెల్ప్ఫుల్గా ఉంటుందని నా మిత్రులు ఎవరో సజెషన్ ఇస్తే నేను లా చేసిన తర్వాత ఏమైంది, కంపెనీ సెక్రటరీ మీద ఇంట్రెస్ట్ పోయింది. అది బాగా చదవాలి, బాగా కష్టపడాలి, ఉద్యోగం చేయాలి. మొదటి నుంచి కూడా నాకు ఉద్యోగం ఇష్టం లేదు. మా నల్గొండ జిల్లాలోనేమో బీఈడీ చేయాలా, టీచర్ చేయాలా, టీచర్ చేస్తే పిల్లని ఇస్తారు మా దగ్గర, వేరే వాళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగం లేకపోతే పిల్లని కూడా ఇయ్యరు, అట్లా ఉండే. అయితే మా ఫాదర్ బాగా తిట్టేవాడు, ఈ ఉద్యోగం చేయాలి, వాడు చేస్తున్నాడు, వీడు చేస్తున్నాడు, నాకు ఇష్టం లేదు, ఎవరి దగ్గర పని చేయను, నేను సొంతంగా ఏదో ఒకటి చేసుకుంటా అని చెప్పేసి లా కంప్లీట్ అయింది. లాలోనే మొదలుపెట్టినాను. లాలో ఇక్కడ అంతా పెద్ద సర్కిల్ కాబట్టి చిన్న కేసు అది ఇది. మా సీనియర్ కోకా సత్యనారాయణరావు గారు బాగా కమిటెడ్, వాళ్ళ కుటుంబం అంతా దాంట్లోనే ప్రొఫెషన్లో ఉన్నారు. కోకా సుబ్బారావు గారి నుంచి మొదలు పెడితే కోకా శ్రీనివాసమూర్తి గారు, కోకా రాఘవరావు గారు, అట్లా అంతా కుటుంబం అంతా దానికి సంబంధించి ప్యూర్లీ ప్రొఫెషనల్. సో అక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. అక్కడ జాయిన్ అయ్యి ఒక 5 సంవత్సరాలు సార్ దగ్గరే ఉండి, సార్ ద్వారానే నా ఆఫీసు ప్రారంభం చేసుకొని ఒక చిన్న కుర్చీ, 2 కుర్చీలు, ప్లాస్టిక్ కుర్చీలు వేసుకొని మొదలు పెట్టడం జరిగింది. అంటే ఫస్ట్ కోట్ వేసుకున్న తర్వాత మీరు ఆల్రెడీ మీ బ్యాక్గ్రౌండ్ అని చెప్పుకొచ్చారు. అంటే సర్వీస్ మోటార్ తీసుకున్నారా లాని, లేదంటే కమర్షియల్గా తీసుకున్నారా? సర్వీస్ అండ్ కమర్షియల్ అనకుండా నాకు భోజనం పెట్టే ఒక వృత్తి కావాలి. ఆ వృత్తిని ఎన్నుకున్నాను నేను. భోజనం కావాల్సిందే కాబట్టి కమర్షియలైజేషన్ కావాల్సిందే. నాకు ఇంటర్మీడియట్ నుంచే సర్వీస్ ఓరియంటెడ్ ఒక ప్రజాసేవ చేయాలనేది ఒకటి ఉంది కాబట్టి ఆ ప్రజాసేవ ఈ ప్రొఫెషన్లో ఉండి ప్రజాసేవ ఎట్లా చేయాలనేది 2 ఎంచుకున్నాను, కమర్షియల్ అండ్ సేవ సర్వీస్. ఫస్ట్ కేసు ఏం చేసుకున్నారు? ఫస్ట్ కేసు నాకు గుర్తుండి దూరదర్శన్లో, అప్పుడు దూరదర్శన్ ఒకటే ఉంది, దూరదర్శన్లో ఒక చిన్న నాటకము ఎవరో ఒక ప్రోగ్రామ్ చేసినారు. దానికి ఎంతో 5,000 10,000 వాళ్ళకి ఇవ్వాలి. టెలికాస్ట్ చేసేసినారు. దూరదర్శన్ వాళ్ళకి డబ్బులు వచ్చినాయో ఏదో అయింది, డబ్బులు రాలేదు. వాళ్ళకి డబ్బులు రాకపోతే అతను అక్కడ లోకల్లో ఉండే ఒక అతను అనమాట, అక్కడ ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయి ఉన్నారు. సరే అతనికి డబ్బులు ఇచ్చే కెపాసిటీ లేదు, డబ్బులు రాలేదు, అతనికి బాగా ఫైనాన్షియల్గా వీక్గా ఉన్నాడు. వచ్చి నాకు డబ్బులు ఇవ్వలేను సార్, నేను బాగా ఫ్రెష్ అడ్వకేట్, అప్పుడు సీనియర్ దగ్గరే ఉన్నాను, ఇంకా ఇవ్వలేనంటే నాకు కేసు రావడమే మహాభాగ్యం. ఇంత పెద్ద కేసు వచ్చింది నా దృష్టిలో, అది పెద్ద కేసు అనమాట. దూరదర్శన్ మీద నేను నోటీసులు ఇవ్వాలంటే అప్పట్లో చాలా ఉత్సాహం అని చెప్పేసి నోటీస్ ఇచ్చినాను. నోటీస్ ఇవ్వగానే వాళ్ళు డబ్బులు ఇచ్చేసినారు. కేసు అంటే ఇందులో దూరదర్శన్ పార్టీ చేశారా, లేదంటే నాటకం చేసిన ఫ్రీలాన్సర్ ఉంటారు కదా వాళ్ళకి పార్టీ చేశారా? దూరదర్శన్కి డైరెక్ట్గా నేను డైరెక్టర్ దూరదర్శన్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి నోటీస్ ఇచ్చిన, లీగల్ నోటీస్ ఇవ్వగానే వాళ్ళు డిలే. అంటే దూరదర్శన్ జనరల్గా అప్పట్లో
స్పాన్సర్ చేసేది. స్పాన్సర్ చేసి చెప్పే ఉంటుంది కానీ అంటే వేరే వాళ్ళు డైరెక్ట్ చేయకుండా వేరే వాళ్ళకి వాళ్ళు ఇచ్చేవారు కదండి. అంటే వీళ్ళు ఏం చేస్తే బయట షూట్ చేసుకొని వస్తారన్నమాట. దూరదర్శన్కి సంబంధం ఉండదు. వాళ్ళు ఏదో స్టోరీ షూట్ చేసుకొని వస్తారు, ప్రజలకు మెయిల్ అయ్యే స్టోరీలు. అది వీళ్ళు దూరదర్శన్ వాళ్ళు కొనుక్కుంటారు. ఓకే, కొనుక్కొని టెలికాస్ట్ చేస్తారు. దాని రైట్స్ ఇస్తారు. కొనుక్కోవడం అంటే రైట్స్ ఇస్తారు, టెలికాస్టింగ్ రైట్స్. సో ఆ రైట్స్ ఇచ్చిండ్రు. రైట్స్ ఇచ్చినాక డబ్బులు రాలేదు, డిలే అయింది, బాగా డిలే అయింది. అతను బాగా తిప్పినారనమాట, బాగా 1 year దాకా తిప్పినారు దూరదర్శన్ చుట్టూ, రాలేదు. సో నోటీస్ ఇస్తే డబ్బులు వచ్చినాయి సార్ అని అతను వస్తే నాకు చాలా హ్యాపీ అయింది. ఫీజు ఇవ్వడానికి వచ్చినాడు. నాది ఫస్ట్ కేసు, నేను సోషల్ మోటివ్ కాబట్టి తీసుకోలేను అని అంటే, మీది ఫస్ట్ కేసు కాబట్టే నేను డబ్బులు ఇస్తున్నాను సార్, నేను ఇవ్వకపోతే ముందు డబ్బులు రావు మీకు అని చెప్పేసి ఏదో ఫీజు ఇచ్చినాడు. తృప్తిగా హ్యాపీగా అనిపించింది. ఓకే, దట్ వాజ్ మై ఫస్ట్ కేసు. దాని తర్వాత ఇక సీనియర్ దగ్గర కంటిన్యూ అయినాను. సీనియర్ దగ్గర చేసేటప్పుడు ఫస్ట్ డే ఆఫ్ మై కోర్ట్ ఈఎస్ఐ కేసులు బాగా ఉండేవి మా సీనియర్కి. ఈఎస్ఐ లేబర్ కోర్టులో, హైకోర్టులో పోగానే ఫైల్ ఇచ్చేసి ఆ కోర్టు పోయి వాయిదా తీసుకోమన్నారు. వాయిదా ఎట్లా అడగాలో కూడా తెలియదు అసలు. పోయిన కోర్టుకు పోతే కేసు పిల్లగానే పోయినా, వాయిదా కావాలి సార్ అని తెలుగు, నాకు ఇంగ్లీష్ రాదు, నిజంగా చెప్పాలంటే అప్పుడు ఇంగ్లీష్ అస్సలు రాదు. తెలుగులో అడిగిన వాయిదా కావాలని. ఎవరు నువ్వు అన్నాడు. అంటే కోక సత్యనారాయణరావు గారు ఆఫీస్ అనగానే బాగా నిలబెట్టి తిట్టేశాడు జడ్జి గారు. వాయిదాలు అడగడానికే మీ సీనియర్ మిమ్మల్ని పెట్టుకుంటాడు, మీకు తెలుసా, మీరు ఎన్నెన్ని నేర్చుకుంటారు, మీరు చదువుకొని రావాలా అని బాగా తిట్టేసి. ఏం అర్థం కాలేదు. సరే ఆఫీస్కి వచ్చేసిన, సీనియర్ చెప్పేసిన. అలాగే తిడతారులే, మీరు పోయి రిప్రజెంట్ చేసి వచ్చేసినావు కదా, డేట్ వచ్చింది కదా, సరిపోయింది అన్నారు. అలా కంటిన్యూ అయింది. కంటిన్యూ అయిన తర్వాత హైకోర్టులో ఒక 2 years 3 years అయింది. వెళ్ళడము వాయిదా తీసుకోవడం, వెళ్ళడము వాయిదా తీసుకోవడం, ఇంతే పని. ఇంకా ఆఫీస్లో డైరీలు రాసుకోవడము, ఇదే చేస్తున్నాం అనమాట. అయితే ఒకరోజు రవీంద్ర భారతి ఉంది కదా మన చిక్కడపల్లిలో, అక్కడ యంగ్ లాయర్స్ అసోసియేషన్ అని ఒక ఏదో ఫోరం ఉండింది అప్పుడు. చిక్కడపల్లిలో రవీంద్ర భారతి త్యాగరాయ గాన సభ, యువర్ రైట్ త్యాగరాయ గాన సభ. దాంట్లో ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేసింది, యంగ్ లాయర్స్ అసోసియేషన్ అని. పెద్ద ఎత్తున జూనియర్స్ అందరూ మా లాంటి వాళ్ళు, ఓన్లీ జూనియర్సే, యంగ్ లాయర్స్ కాబట్టి పోయినాం. పోతే గోగినేని రాధాకృష్ణరావు గారని హైకోర్టు జడ్జి గారు, వారు చీఫ్ గెస్ట్గా వచ్చినారు అక్కడ స్టేజ్ మీద. వారు స్పీచ్ ఇస్తూ నవ్ ఏ డేస్ జూనియర్ అడ్వకేట్స్ ఆర్ రన్నింగ్ ఆఫ్టర్ అంబులెన్సెస్, దట్ ఈస్ నాట్ కరెక్ట్ అని అన్నారు. నాకు కొంచెం ఇబ్బంది పడ్డాను నేను. అంటే మా భాషలో ఏంటంటే, లీగల్ భాషలో రన్నింగ్ ఆఫ్టర్ అంబులెన్సెస్ అంటే ఎంఈ యాక్ట్ కేసులు చేస్తుందని చెప్పేసి, మోటార్ వెహికల్ యాక్ట్ కేసెస్. దానికి చదువుకొని అక్కడ కొద్ది కష్టపడితే చాలు, అది ఫార్మాట్ ఉంటుంది, ఏం ఇంజురీస్ అయినాయి, ఫ్యాటలా, ఫ్రాక్చరా, 337 338 ఏదో పెట్టేసి దానికి తగ్గట్టు ఒక టేబుల్ ఉంటుంది, ఇన్కమ్ ట్యాక్స్ సేల్స్ ట్యాక్స్ టేబుల్ ఉన్నట్టు. ఆ టేబుల్లో కాలు ఇరిగితే ఇంత, చెయ్యి ఇరిగితే ఇంత, అంటే డిజబిలిటీ పర్సంటేజ్ని బట్టి ఇంత అని ఉంటుంది. పెద్ద కష్టపడే అవసరం లేదు. కాబట్టి చదివే ఇష్టం లేక ఇట్లా అంబులెన్స్లు వెంబడి పెడుతున్నారని వారి ఉద్దేశం. నేను ఆయన చెప్పిన దాంట్లో కూడా కొంత వాస్తవం ఉందండి. అప్పట్లో కొంత హైవే మీద యాక్సిడెంట్ జరిగిందంటే ఫస్ట్ జూనియర్ అడ్వకేట్స్ వాలిపోవడం, వాళ్ళ బాధల్లో ఉంటే వాళ్ళకి ముందు అడ్వాన్స్ ఇచ్చి సంతకాలు పెట్టించుకోవడం అనేది అప్పట్లో జరిగేది. కొంతమంది అడ్వకేట్ చేసేవారు, దాన్ని కోట్ చేస్తూ అప్పట్లో అని ఉంటారు. అది వాస్తవము. కానీ నేను చెప్పింది కూడా వాస్తవం. తర్వాత విన్నాను. నేను ఒక చిన్న చిట్టి తీసుకొని ఆర్గనైజర్కి పంపించిన, ఐ వాంట్ టు కమ్ ఆన్ టు ద డయాస్ అండ్ స్పీక్ అని పంపిస్తే, డయాస్ నుంచి నాకు రిప్లై వచ్చింది, అమ్మమ్మ జడ్జి గారు మాట్లాడుతున్నారు, మాట్లాడడానికి వీల్లేదని. నేను మళ్ళీ దగ్గరికి పోయి మళ్ళీ చెప్పినాను, ఖచ్చితంగా నేను మాట్లాడదలుచుకున్నాను. అది జడ్జి గారు చూసినారు, నేను ఆర్గనైజర్తో ఏదో మాట్లాడుతుంటే ఇట్లా పిలిచినారు. అతన్ని పిలిచి ఏంటి అని అడిగితే ఇట్లా మాట్లాడాలని పిలిచేసినారు. వెంబడే నన్ను ఏం మాట్లాడుతారో చూద్దామని డైరెక్ట్ మైక్ తీసుకున్నాను. విత్ గ్రేట్ రెస్పెక్ట్ టు యువర్ లార్డ్షిప్, అంబులెన్స్ల వెనక జూనియర్స్ రన్ అవుతున్నారు అనేది వాస్తవం. రన్ అవ్వడానికి మీరు కొంత బాధ్యత, సీనియర్ అడ్వకేట్స్ కొంత బాధ్యత, మాదొక్కరిదే కాదు తప్పు అని చెప్పిన ఓపెన్గా. ఎట్లాగా అని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసిన. నేను వస్తున్నాను సార్, మీ కోర్టులో చాలా వస్తుంటాయి కేసులు, మీ కోర్టుకు వస్తున్నాను, నేను వాయిదా అడుగుతున్నాను, మీరు ఇస్తున్నారు, మీరు వాయిదా ఇవ్వకండి, మా సీనియర్ అన్ని కోర్టులలో చేయలేరు కదా, వాయిదా ఇవ్వకపోతే సచ్చినట్టుగా మేము చదువుకొని వస్తాం, మా సీనియర్ కూడా మాకు పని చెప్తాం, చదువుకోండి మీరు, ఆయన వాయిదా ఇవ్వరు, అప్పుడు మాకు వస్తుంది పని, వస్తుంది మాకు పని చేయాలనే ఇంట్రెస్ట్ వస్తుంది అని చెప్పేసి చెప్పినాను. చెప్పినంత మళ్ళీ వెంటనే లేచి నన్ను పట్టుకొని, ఎస్
ఐ నోటెడ్ దిస్ అని అన్నారు. మరుసటి నాడే వింత ఏంటంటే మా సీనియర్ మామూలుగా చెప్పినారు, ఆయన దగ్గరే రాధాకృష్ణరావు గారి దగ్గర జడ్జి కేసు నేను వాయిదా అడగాల్సి వచ్చింది. వెళ్ళి లార్డ్షిప్ కైండ్లీ పోస్ట్ ఇట్ నెక్స్ట్ వీక్ అన్నాను. ఆహా, నిన్ననేమో స్పీచ్ అట్లా చెప్తావు, ఇప్పుడు వచ్చి వాయిదా అడుగుతావా, మళ్ళీ మమ్మల్ని బ్లేమ్ చేస్తావా, కమాన్ ఆర్గ్యూ అన్నాడు. ఫైల్ తెచ్చుకోలేదు సార్ నేను అన్నాను. బెంచ్ మీద ఇట్లా కొట్టేసి కోర్ట్ ఆఫీసర్కి, అబ్బాయి ఫైల్ తెచ్చుకోలేదంట, మన ఫైల్ ఇచ్చేసి కమ్ ఆఫ్టర్ లంచ్, ఐఎమ్ గివింగ్ యూ టైమ్, గో త్రూ ద ఫైల్, కమ్ ఆఫ్టర్ లంచ్ అన్న. చాలా భయం వేసింది. ఇక సరే అని చెప్పేసి ఇంకేం మాట్లాడలేను. నేను వెంటనే మా సీనియర్ గారి వేరే కోర్టులో ఉంటే పక్క కోర్టులో వెళ్ళి ఇట్లా అయింది సార్ అని చెప్పేసి, పర్లేదు ఇప్పుడు నేను రాకూడదు, చదువుకొని నీకు డౌట్ ఉంటే నాకు మళ్ళీ వచ్చి అడుగు, ఆఫ్టర్ లంచే కదా, లంచ్లో కలవు అన్నారు. మళ్ళీ కట్ట తీసుకొని వెళ్ళి లైబ్రరీలో కూర్చొని చదివి మా సీనియర్ ఏదో 2 టిప్స్ చెప్పేసి ఒక 3 నిమిషాలు మాట్లాడగలిగిన కోర్టులో. మళ్ళీ చెప్పినాం, ఆర్గ్యుమెంట్ చేసినా కేసు గురించి కొన్ని ఫ్యాక్ట్స్, పెద్దగా కాకపోయినా కొన్ని ఇనిషియల్ అనమాట. భయం పడుతూ, చాలా భయం, అప్పటికి చేతులు అన్నీ తడిసిపోతున్నాయి, చాలా భయం. చెప్పేస్తే ఓకే ఇంకేమైనా ఉందా అన్నారు. మే రిక్వెస్ట్ మై లార్డ్, ఏంటి ఆర్డర్స్ మాత్రం మా సీనియర్ ఉన్నప్పుడే దయచేసి ఇవ్వండి, నేను బ్లేమ్ అవుతాను ఏమన్నా నెగిటివ్ ఆర్డర్ వస్తే అని అంటే, యు ఆర్ డిక్టేటింగ్ ద కోర్ట్ అన్నారు గట్టిగా. నో మై లార్డ్ ఐఎమ్ సారీ, బయటకు వచ్చేసి ఆర్డర్స్ ఏమి ఇవ్వకుండా వేరే డేట్ ఇచ్చిన తర్వాత సీనియర్ పోయి చూసుకున్నారు. అదంతా మామూలుగా జరిగిపోయింది. ఏం కేసు అండి? ఏదో కేసు అండి, మామూలుగా రొటీన్గా రిప్రజెంట్ చేసే కేసు. అంటే అక్కడ ఉద్దేశం చెప్పబట్టి మీరు చదివాను నేను. మీరు మళ్ళీ వాయిదానే, వాయిదాలు ప్లేటర్ లాగా ఉండిపోతారు. మా సీనియర్ కూడా మాకు చదువుకోమని చెప్పడు. అవును, ఏ సీనియర్ కానీ, నా ఒక్క సీనియర్ కూడా ఉందండి. అందుకే ఎక్కువ మంది వాయిదాలు ప్లేటర్లు అంటుంటారు. వాయిదాల ప్లేటర్లు ఎందుకంటే సీనియర్ కూడా మనం బ్లేమ్ చేయడానికి లేదు. ఎందుకంటే సీనియర్కి భయం, జూనియర్ చేస్తే కేసు ఎక్కడ పాడైతే మళ్ళీ క్లయింట్కి ఇబ్బంది జరుగుతుంది అనేది సీనియర్ దృష్టి ఉంటుంది. కానీ ఏదో ఒక రోజు ఒక జూనియర్ ఒక సీనియర్ కావాల్సిందే, కాబట్టి చదువుకోవాల్సిందే. ఆ చదువుకునే స్కోప్ ఇచ్చేది మాత్రం సీనియర్ మాత్రమే, గురువు గారు మాత్రమే. సో ఫైనల్గా తర్వాత ఆ రోజు చూసిన తర్వాత ఇక మా గురువు గారు కూడా నాకు కొంచెం చిన్న ఇవ్వడం స్టార్ట్ చేశాను. ఓకే యూ కెన్ రీడ్, గో. అంటే మీరు చెప్తున్నట్లుగా సీనియర్స్ ఇవ్వకపోవడం జరుగుతుంటుంది, లేక కొంతమంది అంటే కొన్ని ప్రాంతాల్లో కానీ కొన్ని ఏరియాలో చూస్తుంటే కావాలని తిప్పుతుంటారని ఒక ముద్ర ఉందండి. ఎవరు తిప్పుతారు? అడ్వకేట్స్ కావాలని వాయిదాలు తీసుకుంటారు అంటే అది ఒక మళ్ళీ పెద్ద చర్చ మురళి గారు. వాయిదాలు ఎందుకు జరుగుతాయి అని అంటే రకరకాల కారణాలు ఉంటాయి. అడ్వకేట్లను ఒక్కరిని బ్లేమ్ చేయడానికి కుదరదు. ఎందుకంటే ఇప్పుడు క్రిమినల్ కేసులు ఉన్నాయనుకోండి, పోలీసు వాళ్ళు వాయిదా తీసుకుంటారు, అంటే ప్రాసిక్యూషన్ వాళ్ళు వాయిదా తీసుకుంటారు. ఎందుకని అంటే వాళ్ళ సాక్ష్యాలు ప్రవేశపెట్టలేక ఒకరోజు వస్తాడు, సరిపోయినా సాక్షి రమ్మన్న రోజు రాడు కోర్టుకు, ఆయనకేదో ఇబ్బంది ఉంటుంది, ఆ రోజు వాయిదా కొట్టాల్సిందే. సాక్షి వచ్చిన రోజు ఈ డిఫెన్స్ కౌన్సిల్ గారికి ప్రిపరేషన్ ఉండదు, ఏదో బిజీలో ఉండి ప్రిపేర్ కాలేక వాయిదా కొడతారు. లేదా ఇంకా కొంత మెటీరియల్ కావాల్సి ఉంటుంది డిఫెన్స్ అడ్వకేట్ గారికి, దాంట్లో ఇన్ఫర్మేషన్ కావాల్సి ఉంటుంది అడగడానికి, క్రాస్ ఎగ్జామినేషన్. సో టైం తీసుకుంటారు. ఇద్దరు రెడీగా ఉంటే జడ్జి గారు రెడీగా ఉండరు, ఆ రోజు ఇంకో ఫ్యాక్టర్ ఉంటుంది. సో ఇట్లా రకరకాల కారణాలతో వాయిదా పడుతుంది తప్పే జూనియర్ అడ్వకేట్లను కానీ ఇంకో అడ్వకేట్ని కానీ బ్లేమ్ చేయడం పూర్తిగా కరెక్ట్ కాదు, కొంతవరకు కరెక్ట్. అచ్చా సార్, తర్వాత మంచి కేసులు ఏం తీసుకొచ్చారు? అంటే ఎక్కువగా మీరు సివిల్ కేసుల వైపు ఎందుకు దృష్టి పెట్టాల్సి వచ్చింది? నాకు మొదటి నుంచి కూడా ఈ పోలీస్ స్టేషన్లలో తిరగడం ఇష్టం ఉండదు. పోలీస్ స్టేషన్కి అసలు పోవడమే నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే అక్కడ పోలీస్ స్టేషన్ పోయిన తర్వాత ఇప్పుడు మన ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటారు, అది ఉండదు అక్కడ చాలా వేరే విధంగా ఉంటుంది. అన్ని బూతులు మాట్లాడము, సరైన రెస్పెక్ట్ లేకపోవడము. ఒక అడ్వకేట్ పోతే పోలీస్ స్టేషన్లో రెస్పెక్ట్ ఉండదు జనరల్గా. అంటే దాంట్లో కూడా కొంతమంది ఆఫీసర్లు మంచి వాళ్ళు ఉండొచ్చు, రెస్పెక్ట్ ఇవ్వచ్చు. అక్కడ పోతే నిలబెట్టము, ఆ వెయిటింగు అవన్నీ పడక నాకు ఆ ప్రాక్టీస్ వద్దు అని అనిపించింది. అందులో యాక్చువల్గా నాకు క్రిమినాలజీ ఇంట్రెస్ట్, కానీ ఆ వాతావరణం చూసిన తర్వాత అక్కడ పోలేము ఇక మనం అని చెప్పేసి సివిల్ సైడు. అందులో నేను ఇక్కడ సిటీలో పుట్టి పెరిగినా కాబట్టి నాకు అందరు చాలామంది గుర్తుపడతారు కాబట్టి నాకు స్లోగా సివిల్ కేసెసే రావడం మొదలుపెట్టినాయి నా ఇంట్రెస్ట్కి తగ్గట్టు. సో దాంట్లో ఎక్కువ సివిల్ కేసుల్లో మీకు నచ్చిన కేసు ఒకటి చెప్పండి. అంటే పార్ట్నర్షిప్ కేసా లేదంటే ల్యాండ్ డిస్ప్యూట్ కేసా ఏమొచ్చాయి? చాలా ఉంటాయండి, కొన్ని వందలు కేసులు. మీకు నచ్చిన మీ సర్వీస్లో చేసిన కేసులండి?
అన్ని కేసులు నచ్చుతాయి నాకు. నేను సెల్ఫ్ అంటే ఎవరికైతే క్లయింట్కి నేను మంచి రిలీఫ్ ఇవ్వగలుగుతాను ఆ కేసులన్నీ నాకు నచ్చిన కేసులే. మీరు అడుగుతున్నారు కాబట్టి ఏదో ఒకటి రెండు పికప్ చేసుకోవాల్సి ఉంటుంది.